సంపన్నులు నడిపే ప్రైవేట్ ఛానళ్లన్నీ చావేజ్పై నిత్యం తప్పుడు ప్రచారాలు చేసేవి. అలా చేసుకోనిచ్చే ప్రజాస్వామ్యము, స్వేచ్ఛ వెనిజులాలో ఉందనే అర్థం. అమెరికా కొత్తగా స్థాపించాల్సిన ప్రజాస్వామ్యమేమీ మిగిలిపోలేదు. చావేజ్ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ టీవీ రేడియోల ద్వారా తమ జవాబును తను వినిపించేది. వెనిజులా పేదలకు ప్రభుత్వ టీవీ రేడియోలపైనే నమ్మకం ఎక్కువ. ప్రతిపక్ష నిరసనకారులు కారకాస్లోని పీడీవీఎస్ఏ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. ఇది ప్రభుత్వ చమురు సంస్థ. గూండాల్లా వ్యవహరించిన చావేజ్ మద్దతుదారులు వంతెనపై నుండి ప్రతిపక్ష నిరసనకారులపై కాల్పులు జరిపారని ప్రైవేట్ వార్తా సంస్థలు గోలపెట్టాయి. కానీ ఆ సమయంలో తమ డాక్యుమెంటరీ కోసం రికార్డ్ చేస్తున్న ఈ సినిమా దర్శకులు అసలు విషయాన్ని బయటపెట్టారు. టీవీ స్టేషన్లు ప్రసారం చేయని మరో కెమెరా కోణం చూడండి. చావేజ్ మద్దతుదారులు ఉన్న బ్రిడ్జి కింది దారులన్నీ ఖాళీగా ఉన్నాయి. ప్రతిపక్ష ప్రదర్శన ఆ మార్గంలోకి రానే లేదు అని వెల్లడించారు. ఈ దృశ్యాలను ఆ తర్వాతి కాలంలో చాలా మంది దర్శకులు, జర్నలిస్టులు వినియోగించుకున్నారు. కొందరు ఆర్మీ అధికారులు కూడా ఈ కుట్రదారులతో కలిశారు. అసలు వార్తలు ప్రజల దగ్గరకు చేరకుండా ప్రభుత్వ టీవీ సిగ్నల్ను ఎవరో కట్ చేశారు. ఇక ప్రతిపక్ష నాయకుల స్టూడియోలు ప్రచారం చేసే వార్తలే ప్రజలకు శరణ్యమయ్యాయి. కానీ ప్రజలు వాటిని నమ్మే స్థితిలో లేరు.